సంగారెడ్డి జిల్లా సదాశివపేట మండలంలోని తంగేడిపల్లి గ్రామ శివార్లో ఎంతో ఆహ్లాద వాతావరణంలో కొలువైన శ్రీ కోటిబిల్వ లింగేశ్వర మఠం శ్రీ శ్రీ గురుగంగాధర మహాస్వామి ఆశ్రమ మఠాధిపతి శ్రీ 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 శివయోగి శివాచార్య మహాస్వామి 31వ జన్మదినోత్సవ వేడుకలు ఈ నెల 22/3/2026 ఆదివారం సాయంత్రం 4 గంటలకు నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి మంత్రులు దామోదర్ రాజనరసింహ, స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, ఎమ్మెల్యేలు, ఎంపీలు, స్థానిక ప్రజాప్రతినిధులు ఈ కార్యక్రమానికి హాజరు కానున్నారు. మార్చి 22వ తేదీ ఆదివారం పూజ్యశ్రీ శివయోగి శివాచార్య మహాస్వామి అప్పగారి జన్మదినోత్సవం ఈ కార్యక్రమంలో పాల్గొని పూజ్యశ్రీ అప్పగారి దివ్యాశీస్సులు పొంది తీర్థప్రసాదాలు స్వీకరించగలరని ఆహ్వానిస్తున్నారు. కార్యక్రమానికి వచ్చిన వారందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ యొక్క కార్యక్రమము షడ్బ్రహ్మ శ్రీ 108 శ్రీ 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 శివయోగి శివాచార్య మహాస్వామి వారి 31వ జన్మదినోత్సవ వేడుకలు పురస్కరించుకొని పరాభవ నమ్మ సంవత్సరము చైత్ర శుద్ధ తదియ 22/3/2026 ఆదివారం రోజు ఇక్కడ జరుగుతున్నవి. ఈ యొక్క జన్మదిన కార్యక్రమము సాయంత్రం 5 గంటలకు తదుపరి మహాసభ ఉంటుంది. ఈ యొక్క కార్యక్రమానికి అందరూ కూడా తన మన ధనములతో సహకరించుకుంటూ అందరూ కూడా ఈ యొక్క అప్పగారి ఆశీస్సులు తీసుకొని ప్రతి ఈ యొక్క కులానికి సంబంధం లేదు, అందరూ కూడా హిందూ మతస్థులు అందరూ కూడా ఇక్కడికి వచ్చి ఈ యొక్క కోటిలింగేశ్వర స్వామి దర్శించుకొని ఈ యొక్క అప్పగారి ఆశీస్సులు తీసుకొని ఈ యొక్క ఈ యొక్క దీనికి ఆశీస్సులు తీసుకొని వాళ్ళు సఫలీకృతులు అవుతారని తెలియజేస్తూ ప్రతి ఒక్కరు కూడా వచ్చి ఈ యొక్క అప్పగారికి ఆశీస్సులు తీసుకొని మనము సఫలీకృతం కావాలని తెలియజేస్తూ ముగిస్తున్నాను. జంగమ్మాయి గుట్ల తంగేడిపల్లి గ్రామంలో శ్రీ గురువు గంగాధర స్వామి మహాస్వామి వారి ఆశ్రమంలో మరి మన శ్రీ 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 శివయోగి శివాచార్య స్వాముల వారి 31వ జన్మదినోత్సవము 22/3/26 ఆదివారం రోజు సాయంత్రం 5 గంటలకు మరి స్వాములవారి దర్శనము, మరి పెద్దల ఆశీస్సులు ఉంటాయి కనుక ప్రతి ఒక్కరూ మన ధనంతోటి మన హిందూ ధర్మం కాపాడేటటువంటి మహాస్వాముల వారి దర్శనం చేసుకోవాలి. ఎందుకంటే మన హిందూ ధర్మం ఏదైతే ఉందో దానికి వారు ప్రతిరూపంగా మనం ఏ విధంగా అయితే నడుచుకోవాలి, ఎవరు ఏ విధంగా ఉండాలి, ప్రతి ఒక్కరూ ప్రతి స్వాముల వారి ఆశీస్సులు పొందాలి. తప్పకుండా మీరు అందరూ బాగుంటారు, ప్రతి గ్రామం బాగుంటుంది, ప్రతి ఊరు బాగుంటుందని చెప్పి వారి సందేశం వినవాలి. మనకు తోచినంత మటుకు ప్రతి ఒక్కరు సహాయ సహకారంతో ఇక్కడికి వచ్చి మరి స్వాముల వారి కృపకు పాత్రలు కావాలని అందరికీ మనవి చేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు తప్పకుండా 22/3/26 రోజు సాయంత్రం ఆదివారం తప్పకుండా మనము మన ప్రతి ఒక్కరికి తెలియపరుస్తూ అందరూ తీసుకురావాలని చెప్పి మనవి చేస్తూ ఇది చెప్పినందుకు మీరందరూ ధన్యవాదాలు చెప్తూ ముగిస్తున్నాను.